ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి మీరు ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నారు అంటే దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణంగా భావించకండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా మీకు కనిపించిన వీడియో కాదు. మీ జీవితంలోని ఒక గొప్ప మార్పు మొదలయ్యే సమయం దగ్గర పడిందని విశ్వమే మీకు పంపిన సంకేతం. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు, ఆలస్యాలు, నిరాశలు అన్నీ ఎందుకు జరిగాయో ఈ వీడియో చూసిన తర్వాత మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాశి వారి ఇంట్లో ఇటీవల ఒక రహస్యమైన శక్తి సంచరిస్తుంది. ఆ శక్తి మీకు నష్టం చేయడానికి కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి. ఆ శక్తి ఎవరు, ఎందుకు మీ ఇంట్లోకి వచ్చింది, ఎందుకు ఇప్పుడే పనిచేస్తుంది అన్నది తెలిసిన క్షణం నుంచి మీ ఆలోచన విధానం మారుతుంది, మీ జీవిత దిశ మారుతుంది. ఇందులో మరో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎస్ అనే ఒక వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు, ఆ వ్యక్తి చెప్పే మాట ఎందుకు మీ భవిష్యత్తును మార్చబోతుందన్న సత్యం ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి చెప్పే విషయం విన్నాక మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఇంకా ఇలా మొదలవుతుందని మీరు ఊహించరు. కాబట్టి ఈ వీడియోని ఏ అడావిడి లేకుండా, ఏ పని మధ్యలో లేకుండా ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని వినండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో చెప్పే నిజాలు చివరి భాగంలో అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అందుకే దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మా యొక్క కేవలం ప్రోత్సాహమే కాదు, మీ విలువైన జ్యోతిష సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకి షేర్ చేయండి. ఇది నిజంగా అవసరమైన వారి వరకు చేరనివ్వండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ 100% మీకు ఈ వీడియోలను ఎప్పటికీ మిస్ అవ్వరు. ఇది సాధారణమైన వీడియో కాదు, ఇది ఈ రాశి వారి జీవితాన్ని మార్చగల వీడియో. ఈ రాశి వారి ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి. ఈ రాశి వారి ఇంట్లో ఇటీవలి కాలంలో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది. అది మీకు స్పష్టంగా కనిపించకపోయినా మీ మనసుకు మాత్రం అది బాగా అనిపిస్తుంది. కారణం లేకుండా ఆలోచనలు పెరగడం, నిద్రలో కలలు ఎక్కువగా రావడం, కొన్ని రాత్రులు అకస్మాత్తుగా మెలకువ రావడం, ఉదయం లేవగానే మనసు బరువుగా అనిపించడం, ఇవన్నీ సాధారణంగా అనిపించిన వాస్తవానికి ఇది సాధారణమైన విషయాలు కావు. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి సంచరిస్తుంది. అది భయపెట్టే శక్తి కాదు, అది నాశనం చేసే శక్తి కాదు, అది మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు తీసుకొచ్చే శక్తి. ఈ శక్తి ఎందుకు ఇప్పుడు మీ ఇంట్లో తిరుగుతుంది అంటే ఈ రాశివారు గతంలో చేసిన త్యాగాలు, సహనాలు, మౌనంగా భరించిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలించాల్సిన సమయం వచ్చిందని విశ్వం నిర్ణయించింది. మీరు ఎవరితోనూ చెప్పకుండా భరించిన కన్నీళ్ళు, లోపల దాచుకున్న బాధలు, న్యాయం కోసేసిన ప్రతి క్షణం ఇప్పుడు ఈ గుర్తుకు తీసుకోబడుతుంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి. పూజ గదిలో దీపం ఎక్కువసేపు వెలగడం, గాలి లేకపోయినా పువ్వులు కదలడం, కొన్ని వస్తువులు మళ్ళీ మళ్ళీ ఒకే చోట పడిపోవడం, మీ మనసులో ఒకే ఆలోచన తిరుగుతూ ఉండడం, ఇవన్నీ ఆ శక్తి ఉనికిని తెలియజేసే సూచనలు. ఈ శక్తి మీ ఇంట్లోకి వచ్చింది మీకు నష్టం చేయడానికి కాదు, మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించడానికి, మీ ఇంటి మీద ఉన్న కర్మ భారాన్ని తేలిక చేయడానికి, మీకు రావాల్సిన అదృష్టాన్ని మేల్కొల్పేందుకు మాత్రమే ఈ శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి మీ ఇంట్లోనే ఎందుకు ప్రవేశించింది? ప్రతి ఇంట్లో ఈ శక్తి ప్రవేశించదు. ప్రతి రాశి వారికి ఈ అవకాశం రాదు. ఈ రాశి వారికి మాత్రమే ఈ సమయంలో ఈ ప్రత్యేక దశ మొదలైంది. దీనికి ప్రధాన కారణం మీరు గతంలో చేసిన కర్మలు, మీరు తెలియక చేసిన మంచి పనులు, ఎవరికైనా సరే సహాయం చేసిన క్షణాలు, మీకు నష్టం జరిగిన ఎదుటి వారికి క్షమించిన సందర్భాలు అన్నీ ఇప్పుడు లెక్కించబడుతున్నాయి. మీరు మీ హక్కుల కోసం పోరాడకుండా మౌనంగా వెనక్కి తరిగిన సందర్భాలు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి.
ఈ శక్తి మీ ఇంట్లోకి రావడానికి మరో ముఖ్యమైన కారణం మీరు ఎదుర్కొన్న అన్యాయం, మీ కుటుంబంలో జరిగిన అవమానాలు, మీపై వేసిన తప్పు నిందలు, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న మీ వ్యక్తులు అన్నీ ఇప్పుడు ఈ శక్తి దృష్టిలోకి వచ్చాయి. మీ ఇంట్లో ఈ శక్తి ప్రవేశించిన వెంటనే కొన్ని మార్పులు మొదలయ్యాయి. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులు కరిగిపోతాయి. మీరు చేయాలనుకున్న పనులు అకస్మాత్తుగా ముందుకు సాగడం మొదలవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలకు గౌరవం లభిస్తుంది. ఈ శక్తి ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే ప్రతికూల ఆలోచనలు తొలగిస్తుంది. గతంలో మీ ఇంట్లో ఎక్కువగా వాదనలు, అశాంతి, అపార్థాలు ఉంటే ఇప్పుడు అవి తగ్గుతాయి. ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. అదే నిశ్శబ్దం మీ జీవితంలోనే కొత్త ప్రారంభానికి సంకేతం. ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి రహస్యం. ఈ శక్తి పనిచేసే విధానం చాలా ప్రత్యేకం. ఇది నేరుగా మీకు కనిపించదు. ఇది ఒక వ్యక్తి ద్వారా పనిచేస్తుంది. ఆ వ్యక్తి పేరులో లేదా గుర్తింపులో ఎస్ అనే అక్షరం బలంగా ఉంటుంది. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోని ఒక సత్యాన్ని బయటపెడతాడు. అది మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, మీరు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ మీద ఇప్పటి వరకు దాచిపెట్టిన ఒక విషయం కావచ్చు. ఈ వ్యక్తి మీకు చెప్పే మాట మొదట వినడానికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ మాట అర్థం చేసుకున్న క్షణం నుంచి మీ మనసులో ఒక మార్పు మొదలవుతుంది. మీరు ఇంతకాలం ఎందుకు ఆగిపోయారు, ఎందుకు బాధపడ్డారు, ఎవరి వల్ల నష్టపోయారు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు. మీరు ముందుకు సాగడానికి, మీలోని భయాన్ని తొలగించడానికి, మీకు నిజమైన దారి చూపించడానికి మాత్రమే ఆ వ్యక్తి వస్తాడు. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు? ఈ రాశి వారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రావడం మీ జీవితంలోని ఒక మలుపు. మీరు ఊహించని సమయంలో, ఊహించని పరిస్థితిలో ఆ వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. ఆ వ్యక్తి మీకు బంధువుగా ఉండవచ్చు, స్నేహితుడిగా ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తిగా ఉండవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఆ వ్యక్తి రావడం మీ జీవితాన్ని మునుపటిలా ఉంచదు. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఒక మాట చెప్తాడు. ఆ మాట మీరు చాలా కాలంగా వినాలని కోరుకుంటున్న మాట, లేదా మీరు వినడానికి భయపడ్డ మాట. ఏదైనా కానీ ఆ మాట మీ మనసును కుదిపేస్తుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక అవకాశం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండొచ్చు, ఆర్థికంగా సహాయపడే అవకాశం అయి ఉండొచ్చు, లేదా మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే సూచన కావచ్చు. ఈ వ్యక్తి రావడంతోనే మీ ఇంట్లో ఉన్న నిరాశ తొలగిపోతుంది. మీ కుటుంబంలో ఉన్న భయాలు తగ్గుతాయి. మీరు ఒంటరిగా లేరని, మీకు దారి చూపించే శక్తి మీతో ఉందని మీరు అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి చెప్పే మాట ఎందుకు మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వ్యక్తి చెప్పే మాట సాధారణమైన మాట కాదు. అది మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు నమ్మిన అబద్ధాలను చెరిపేసే మాట. మీరు మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకున్నారన్న విషయం మీకు అర్థమయ్యే మాట. ఆ మాట విన్న తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. మీరు ఇంతకాలం వాయిదా వేసిన పనిని మొదలు పెడతారు. మీరు భయపడిన దారిలో అడుగులు వేస్తారు. ఆ మాట మీలో ధైర్యాన్ని నింపుతుంది. మీ ఇకపై ఎవరి మాటకైనా లోనవ్వకుండా మీ జీవితానికి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే క్షణం మీ అదృష్టం పనిచేయడం మొదలవుతుంది. మీ జీవితంలో మార్పు అనేది ఒక్కసారిగా జరుగుతుంది. కానీ ఆ మాట విన్న రోజు నుంచి ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. ఆ మార్పులే మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. గత 7 సంవత్సరాల కర్మ ఫలితాలు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఈ రాశివారు గత 7 సంవత్సరాలుగా ఒక విచిత్రమైన దశను ఎదుర్కొంటారు. ప్రయత్నం చేసిన ఫలితం కనిపించలేదు. మంచిగా వ్యవహరించిన అపార్థాలు ఎదురయ్యాయి. నిజాయితీగా నడిచిన అన్యాయం జరిగి ఈ కాలమంతా కూడా మీరు ఒకే ప్రశ్న వేసుకుంటారు, నా తప్పేమిటి అని. ఈ 7 సంవత్సరాలు మీ జీవితంలోనే కర్మ శుద్ధి జరిగిన కాలం. మీరు తెలియక చేసిన తప్పులు, మీ కుటుంబ సభ్యులు చేసిన కర్మలు, మీ వంశానికి సంబంధించిన బంధనాలన్నీ ఈ కాలంలో తిరగబడ్డాయి. ఈ కాలంలో మీరు అనుభవించిన బాధలు శిక్షలు కాదు, అవి శుద్ధి ప్రక్రియ.
ఈ 7 సంవత్సరాల్లో మీరు ఓడిపోయినట్టుగా అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీ ఆత్మను బలపరిచింది. మీరు ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి మాట నమ్మకూడదు, ఎక్కడ మౌనంగా ఉండాలో ఈ కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆ కాలం ముగిసింది. కర్మ ఫలితాలు తిరిగి ఇవ్వబడే సమయం మొదలైంది. మీరు ఇచ్చిన మంచికి మంచిగా, మీరు భరించిన బాధకు న్యాయంగా ఫలితం రావాల్సిన దశకు మీరు చేరుకున్నారు. ఈ మార్పు ఒక్కసారిగా జరగదు, కానీ మీ జీవితంలో ఒక్కొక్క గడియ మారుతున్నట్టు మీరు గమనిస్తారు. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఊహించని మార్గంలో సహాయంగా వస్తుంది. ఒకప్పుడు మీరు చేసిన త్యాగం ఇప్పుడు మీకు పెద్ద అవకాశంగా మారుతుంది. ఇదే కర్మచక్రం తిరిగే విధానం. ఈ రాశి వారికి దాచిపెట్టిన అదృష్టం ఎందుకు ఇప్పుడు బయటపడుతుంది? ఈ రాశి వారి అదృష్టం ఎప్పుడు పూర్తిగా దూరంగా ఉంటుంది, కానీ అది దాచిపెట్టబడింది. మీరు సిద్ధంగా లేని సమయంలో అదృష్టం వచ్చినా మీరు దాన్ని నిలుపుకోలేరని విశ్వం నిర్ణయించింది. అందుకే మీ అదృష్టం కొంతకాలం వెనక్కి నెట్టబడింది. ఈ కాలంలో మీరు ఓర్పు నేర్చుకున్నారు. ఎదురు చూసే శక్తి పెరిగింది. నష్టాన్ని భరించే ధైర్యం వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చిన అదృష్టాన్ని నిలుపుకునే స్థితికి చేరుకున్నారు. అందుకే ఇప్పుడు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీ అదృష్టం పెద్ద శబ్దంతో రాదు, అది నిశ్శబ్దంగా వస్తుంది. ఒక చిన్న అవకాశాల రూపంలో వస్తుంది, ఒక వ్యక్తి రూపంలో వస్తుంది, ఒక నిర్ణయం రూపంలో వస్తుంది. కానీ దాని ప్రభావం మాత్రం మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటి వరకు మీకు చూసిన అవకాశాలు మీకు సరిపోలేదు, కానీ ఇప్పుడు వచ్చే అవకాశం మీ సామర్థ్యానికి సరిపోతుంది. మీరు మీలో ఉన్న ప్రతిభను పూర్తిగా ఉపయోగించగలిగే సమయం ఇది. మీ అదృష్టం మీ జీవితంలోని ఒక రంగానికి పరిమితం కాదు. ఆర్థికంగా, కుటుంబంగా, మానసికంగా అన్నిటిలోనూ సమతుల్యత తీసుకొస్తుంది. ఈ రాశివారి అసలైన బలం ఇదే, సమతుల్యత. కుటుంబంలో జరిగిన అన్యాయం ఎందుకు ఇప్పుడు గుర్తుకొస్తుంది? ఈ రాశివారు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు. మీ అవసరాలను పక్కన పెట్టేసి కుటుంబ సుఖాన్ని ముందు చూశారు. కానీ అదే కుటుంబంలో మీకు తగిన గౌరవం లభించలేదు. మీ మాటను పట్టించుకోలేదు. మీ బాధను అర్థం చేసుకోలేదు. ఈ అన్యాయం మీరు బయటకు చెప్పలేదు. మీ మనసులోని దాచుకున్నారు. కుటుంబం చెడిపోకూడదనే ఉద్దేశంతో మౌనంగా భరించారు. కానీ ఆ మౌనం మీలో ఒక భారంగా మారింది. ఇప్పుడు ఆ అన్యాయం మీకు గుర్తుకొస్తుంది. కారణం మీరు బలహీనంగా ఉన్నారని కాదు, మీరు ఇక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని విశ్వం మీకు తెలియజేస్తుంది. ఈ దశలో మీ కుటుంబ సభ్యులతో మీ మనసులో ఉన్న మాట చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు, లేదా మీకు జరిగిన అన్యాయం సరిగ్గా బయటపడవచ్చు. ఇది గొడవ కోసం కాదు, మీ సత్యం వెలుగులోకి రావడానికి. ఇది ప్రక్రియలో కొత్త కలత ఏర్పడవచ్చు. ఆ కలత తర్వాత వచ్చే నిశ్శబ్దం శాశ్వతమైనది. మీరికపైన మీ స్థానాన్ని బయట స్పష్టంగా తెలుసుకుంటారు. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. మీ కన్నీళ్ళకు సమాధానం రాబోతున్న సమయం. ఈ రాశివారు చాలాసార్లు రాత్రి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరికి చెప్పలేని బాధతో, ఎవరు అర్థం చేసుకునే భావనతో దేవుణ్ణి మాత్రమే ప్రశ్నించారు. ఆ జీవితం ఇలా ఎందుకు మారింది అని. ఆ ప్రతి కన్నీటి చుక్క కూడా వృధా కాలేదు. ప్రతి కన్నీటి వెనుక ఒక ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనకి సమాధానం వచ్చే సమయం వచ్చింది. ఈ సమాధానం ఒకే రూపంలో రాదు. ఒకరోజు ఒక మంచి వార్తగా రావచ్చు, ఒక సమస్యకు పరిష్కారంగా రావచ్చు, ఒక భయం తొలగిపోవడం రూపంలో రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న న్యాయం ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. మీరు అనుకున్నట్టు కాకపోయినా మీకు అవసరమైన విధంగా ఈ సమాధానం వస్తుంది. ఈ దశలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆనందం వచ్చినప్పుడు అతిగా స్పందించకూడదు. బాధ తగ్గినప్పుడు గతాన్ని పట్టుకొని ఉండకూడదు. ఇది కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం. ఆర్థికంగా మార్పు మొదలయ్యే సంకేతాలు. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా ఒత్తిడి వచ్చిన కాలం ముగిసింది. ఆదాయం నిలవకపోవడం, ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం, అప్పులు పెరగడం, ఇవన్నీ గతంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఈ మార్పు పెద్ద మొత్తంలో రావడం వల్ల మొదలవకపోవచ్చు, అది డబ్బు నిలవకపోవడం వల్ల మొదలవుతుంది. అవసరలేని ఖర్చులు తగ్గుతాయి. అనుకోని సహాయం లభిస్తుంది. ఒక పాత ప్రయత్నం మీకు ఫలించవచ్చు. ఒక పాత పరిచయం మీకు ఆర్థికంగా సహాయపడవచ్చు. ఒక కొత్త అవకాశం మీ ముందు నిలబడవచ్చు. ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పెట్టుబడులు చేయకూడదు. ఎవరి మాటకైనా మోసపోవద్దు. మీ అంతఃస్వరాన్ని వినాలి. మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా ధనవంతులుగా మారకపోయినా స్థిరంగా మారుతుంది. అదే నిజమైన సంపద, అదే శాశ్వతమైన భద్రత. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అసలు రహస్యం. ఈ రాశివారు ఉద్యోగం లేదా వ్యాపార విషయంలో చాలా కాలంగా ఒకే స్థాయిలో నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. కష్టపడుతున్న ఎదుగుదల కనిపించకపోవడం, ప్రతిభ ఉన్న గుర్తింపు రాకపోవడం, అవకాశం దగ్గరికి వచ్చినట్టు అనిపించి మళ్ళీ చేజారిపోవడం, ఇవన్నీ మీ జీవితంలోనే పునరావృతమయ్యేది. దీనికి కారణం మీలో లోపం కాదు, మీ సమయం ఇంకా పూర్తిగా సిద్ధంగా లేకపోవడం అసలు కారణం. ఈ రాశివారు సహజంగా న్యాయం, సమతుల్యత, నిజాయితీని నమ్మే వ్యక్తులు.
కానీ ఉద్యోగం లేదా వ్యాపార ప్రపంచమంతా ఈ లక్షణాలపై నడవదు. అందుకే మీరు నిజాయితీగా పనిచేసిన కొన్నిసార్లు వెనకబడిపోయారు. మీ ఆత్మ స్వభావానికి సరిపోని స్వభావంలో మీరు పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీకు సరిపడే వాతావరణం, మీ ఆలోచనలకు విలువ ఇచ్చే స్థలం, మీ శ్రమను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఈ దశలో మీరు చేస్తున్న పని మారకపోయినా ఆ పనిని చూసే విధానం మారుతుంది. అదే అసలు మార్పు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీ మాట వినిపించని చోట ఇప్పుడు మీ అభిప్రాయానికి ప్రాధాన్యత లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. ఆ నిర్ణయం భయంగా అనిపించినా అది మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ఈ దశలో మీరు మీ విలువని తక్కువగా అంచనా వేయకూడదు. మీరు ఇంతకాలం చేసిన కష్టాన్ని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందడుగు వేయాలి. అదే మీ వృత్తి జీవితాన్ని మార్చే రహస్యం. అప్పుల నుంచి బయటపడే మార్గం ఎలా తెరుచుకుంటుంది? ఈ రాశి వారికి అప్పుల భారం కేవలం డబ్బుతో సంబంధించింది కాదు, అది మానసిక భారం కూడా. అప్పు తీసుకున్నప్పుడు వచ్చిన పరిస్థితులు, ఆ అప్పు కారణంగా వచ్చిన అవమానాలు, ఒత్తిడితో గడిచిన రోజులు, ఇవన్నీ కూడా మీ మనసులో లోతుగా ముద్రపడ్డాయి. మీరు అప్పు తీసుకున్నది అలవాటుగా కాదు, పరిస్థితుల బలవంతం వలన. కుటుంబ అవసరాల కోసం, ఇతరుల కోసం లేదా అనుకోని సమస్యల వల్ల మీరు అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఆ అప్పు మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం తెరుచుకుంటుంది. ఇది ఒక్కసారిగా అన్ని అప్పులు తీర్చేలా డబ్బు రావడం ద్వారా మొదలవ్వకపోవచ్చు, కానీ అప్పుల ఒత్తిడి తగ్గడం ద్వారా మొదలవుతుంది. మీ మీద ఒత్తిడి పెట్టిన వ్యక్తులు మెల్లగా వెనక్కి తగ్గుతారు. మీరు ఊహించని చోట నుంచి సహాయం లభిస్తుంది. ఈ దశలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి: నిజాయితీగా ఒక ప్రణాళిక వేసుకోవడం. ఎంత అప్పుంది, ఎంత తీర్చగలరు, ఎక్కడ ఖర్చు తగ్గించాలి అన్నది స్పష్టంగా తెలుసుకోవడం. ఈ స్పష్టత వచ్చిన రోజే మీ సమస్య సగం పరిష్కారం అవుతుంది. అప్పుల నుంచి బయటపడే ఈ ప్రయాణం ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. ఇకపై మీరు మీ జీవితంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే మీ భవిష్యత్తుకు రక్షణగా ఉంటుంది. ప్రేమ జీవితంలో బయటపడబోయే నిజం. ఈ రాశివారు ప్రేమ విషయంలో చాలా లోతైన భావాలను కలిగి ఉన్నారు. ఒకసారి ఎవరికైనా మనసిస్తే పూర్తిగా ఇస్తారు. కానీ అదే ప్రేమలో మీరు చాలాసార్లు మోసపోయారు. మీరు ఇచ్చినంత ప్రేమ తిరిగి రాలేదు. మీరు అర్థం చేసుకున్నట్టు ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీ ప్రేమ జీవితంలో ఒక నిజం బయటపడబోతుంది. అది మీ భాగస్వామి గురించి కావచ్చు, లేదా మీ గత ప్రేమ గురించి కావచ్చు. ఈ నిజం మొదట కొంత బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీకు విముక్తినిస్తుంది. మీరు ఇంతకాలం ఒక భ్రమలో జీవించుండొచ్చు. ఎదుటివారు మారుతారని, అర్థం చేసుకుంటారని, విలువ ఇస్తారని ఆశపడతారు. కానీ అది ఇప్పుడు ఆ ఆశకు ముగింపు వస్తుంది. అది బాధాకరంగా అనిపించిన నిజం తెలుసుకోవడం మీకు మేలు చేస్తుంది. కొంతమందికి ఈ దశలో కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ పరిచయం చాలా నెమ్మదిగా, చాలా సహజంగా మొదలవుతుంది. ఆ వ్యక్తితో మీరు భద్రతగా అనిపించుంటారు. అదే నిజమైన ప్రేమకు సంకేతం. ఈ దశలో మీరు ప్రేమను అడగకూడదు, మీరు అర్హులని నమ్మాలి. మీరు మీ విలువ తెలుసుకున్న రోజే మీ ప్రేమ జీవితం సరిదిద్దబడుతుంది. శత్రువులు నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళే సమయం. ఈ రాశివారు శత్రువులను సృష్టించాలనుకోరు, కానీ మీ మంచితనం, మీ నిశ్శబ్దం, మీ సహనం కొంతమందికి అసూయగా మారింది. వారు బహిర్గంగా ఎదురు నిలబడలేదు, కానీ వెనక నుంచి మీకు నష్టం చేసే ప్రయత్నం చేశారు. ఈ శత్రువులు మీ గురించి అపోహలు సృష్టించారు, మీ మీద నిందలు వేశారు, మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఇవన్నీ గమనించినా ప్రతిస్పందించలేదు. అదే మీ బలం. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. నిజం బయటపడుతుంది. మీరు మౌనంగా ఉన్న మీ ప్రవర్తన మీకు సాక్ష్యంగా మారుతుంది. శత్రువులు తమ తప్పును గ్రహించి వెనక్కి తగ్గుతున్నారు. ఇది పెద్ద గొడవ. మీ ప్రవర్తన మీకు సాక్ష్యంగా మారుతుంది. శత్రువులు తమ తప్పును గ్రహించి వెనక్కి తగ్గుతున్నారు. ఇది పెద్ద గొడవగా మారదు. ఇది శాంతియుతంగా జరుగుతుంది. వారు మీ జీవితంలో నిశ్శబ్దంగా తొలగిపోతారు. మీరు గమనించకముందే వారి ప్రభావం తగ్గిపోతుంది. ఈ దశలో మీరు ఎవరిపై ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. న్యాయం మీ వైపే పనిచేస్తుంది. మీరు మీ దారిలో మీరు నడవడం కొనసాగించాలి. అదే మీకు విజయాన్ని ఇస్తుంది.
దేవతల అనుగ్రహం ఇప్పుడే ఎందుకు కనిపిస్తుంది? ఈ రాశివారు చాలా కాలంగా దేవుణ్ణి ప్రశ్నించారు. ప్రార్థనలు చేసిన ఫలితం ఎందుకు రాలేదని బాధపడ్డారు. కానీ దేవతల అనుగ్రహం ఆలస్యమైన నిరాకరణ కాదు. మీకు సరైన సమయం వచ్చే వరకు అది వేచి చూసింది. ఇప్పుడు మీరు ఆ అనుగ్రహాన్ని అనుభూతి చెందే స్థితికి చేరుకున్నారు. మీ మనసు కొత్త ప్రశాంతంగా మారుతుంది. చిన్న విషయాల్లోనే ఆనందం కనిపిస్తుంది. అదే దేవతల ఉనికికి సంకేతం. ఈ అనుగ్రహం అద్భుతాల రూపంలో కాకపోవచ్చు, కానీ మీకు సరైన నిర్ణయం తీసుకునే బుద్ధిగా వస్తుంది. తప్పుదారిలో అడుగు వేయకుండా ఆపే అంతఃస్వరంగా పనిచేస్తుంది. మీ జీవితంలోని ఒక్క సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన తర్వాత మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ ఒక కారణం కోసమే జరిగింది. అదే దేవతల అనుగ్రహం యొక్క అసలు అర్థం. ఈ దశలో మీరు కృతజ్ఞత భావంతో ఉండాలి. వచ్చిన మార్పులు అంగీకరించాలి. మీ జీవితంలోని వెలుగు పొందడం, ఆ వెలుగును నిలుపుకోవడం ఇప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. ఇంట్లో కనిపించే దేవతా సంకేతాలు ఏం చెప్తున్నాయి? ఈ రాశివారి ఇంట్లో ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు పునరావృతంగా జరుగుతున్నాయి. అవి సాధారణంగా అనిపించిన లోతుగా గమనిస్తే అవి దేవతా సంకేతాలుగా స్పష్టంగా అర్థమవుతాయి. ఉదయం లేవడానే మనసు కారణం లేకుండా ప్రశాంతంగా ఉండడం, పూజ చేయాలనే ఆలోచనతోనే రావడం, దీపం వెలిగించినప్పుడు చల్లని భావన అనిపించడం, ఇవన్నీ ఆ సంకేతాలలో మొదటిది. కొన్ని ఇళ్లలో పూజ గదిలో దీపం ఎక్కువసేపు వెలుగుతూ ఉండడం, అగరబత్తి పొగ నేరుగా పైకి వెళ్ళడం, పువ్వులు త్వరగా వాడిపోకపోవడం వంటి విషయాలు కనిపిస్తున్నాయి. ఇవి ఇంట్లో ఉన్న శక్తి స్వచ్ఛంగా మారుతుందని తెలియజేసే సంకేతాలు. గతంలో ఉన్న భారమైన వాతావరణం క్రమంగా తొలగిపోతుంది. రాత్రి సమయంలో కలలు ఎక్కువగా రావడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం. ఆ కలల్లో పాత సంఘటనలు, పాత వ్యక్తులు, పాత ప్రదేశాలు కనిపిస్తుంటే అవి కర్మ విమోచనకు సంబంధించిన సూచనలు. ఆ కలల ద్వారా మీ మనసు గతాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇంట్లో చిన్న చిన్న మార్పులు కూడా కనిపిస్తాయి. కొంతకాలంగా చేరిపోయిన వస్తువులు సరిచేయబడడం, పనులు అనుకోకుండా సజావుగా పూర్తవడం, ఆలస్యమైన పనులకు ఒక్కసారిగా దారి తెరుచుకోవడం, ఇవన్నీ కూడా దేవత అనుగ్రహంగా పనిచేసిస్తుందని సూచిస్తుంది. ఈ సంకేతాలు భయపడాల్సినవి కావు. అవి మీ జీవితంలో రక్షణ, మార్గదర్శనం పనిచేస్తుందని చెప్పే సూచనలు మాత్రమే. మీరు శ్రద్ధగా గమనిస్తే మీకు సరైన నిర్ణయం తీసుకునే సమయంలో ఈ సంకేతాలు మీకు దారి చూపుతాయి. 2025 డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో ఈ రాశి వారికి ఎందుకు విధి మలుపు? ఈ 3 తేదీలో ఈ రాశి వారి జీవితంలో సాధారణమైనది కాదు. ఈ రోజుల్లో మీ జీవితంలో కీలకమైన పరిణామాలు మొదలవుతాయి. ఇవి ఒక్క రోజులో జరిగే అద్భుతాలు కావు, కానీ ఈ రోజుల్లో పడిన విత్తనం రాబోయే నెలలో ఫలిస్తుంది. డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో మీకు 21 రోజున గందరగోళంలో ఉంచిన ఒక విషయం అర్థమవుతుంది. మీకు తీసుకోవాల్సిన నిర్ణయం ఒక స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజున తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు స్థిరత్వం ఇస్తుంది. డిసెంబర్ 21న మీ యొక్క జీవితంలో పాత్ర కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి సమాచారం ఇవ్వచ్చు లేదా ఒక అవకాశం చూపించవచ్చు. మొదట చిన్నదిగా అనిపించిన ఆ రోజు జరిగిన సంభాషణ మీ జీవితాన్ని మెల్లగా మారుస్తుంది. డిసెంబర్ 22న మీ యొక్క భయం తగ్గుతుంది. ఇంతకాలం మీరు చేయలేని పని చేయాలని ధైర్యం వస్తుంది. ఈరోజు మీ మనసులో వచ్చిన ఆలోచనను నిర్లక్ష్యం చేయకూడదు. అవే మీ భవిష్యత్తును నిర్ణయం చేస్తాయి. డిసెంబర్ 23న ఒక రకమైన ఉపశమనం కలుగుతుంది. ఒక సమస్య మీ మీద నుంచి భారం తగ్గినట్టు అనిపిస్తుంది. అదే రోజు నుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనట్టు అనుభూతి చెందుతారు. ఈ సమయంలో మీరు చేయకూడని ఒక పెద్ద తప్పు. ఈ దశలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటే: భావోద్వేగాల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. మీరు చాలా కాలంగా నొక్కి పెట్టుకున్న భావాలు ఇప్పుడు బయటకి రావాలని చూస్తున్నాయి. అదే సమయంలో కోపం, నిరాశ, ఆవేశం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రేరేపించి మీరు మీ పరిమితిని దాటేలా చేయొచ్చు. మీ మాటల ద్వారా, మీ చర్యల ద్వారా మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ దశలో మౌనం మీకు పెద్ద రక్షణ. ఇంకొక తప్పు ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి మీ ప్రణాళిక చెప్పడం.
మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను అందరికీ వివరించడం అవసరం లేదు. కొంతమంది మీ ఎదుగుదలను చేసి సహించలేరు. అందుకే మీ ప్రణాళికలు మీలోనే ఉంచుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు చేయకూడదు. పెద్ద పెట్టుబడులు, అప్పులు, హామీలు ఇవన్నీ ఈ సమయంలో వాయిదా వేయడం మంచిది. మీరు కాస్త ఆగితే పరిస్థితి మరింత స్పష్టంగా మారుతుంది. ఈ ఒక్క తప్పును నివారిస్తే మీరు ముందున్న మార్గం చాలా సులభంగా మారుతుంది. మీకు రావాల్సిన అదృష్టం ఆటంకం లేకుండా మీ వరకు చేరుతుంది. ఈ వీడియో మీకు కనిపించడమే ఒక సంకేతం. ఎందుకు ఈ రాశివారు ఈ మాటను సాధారణంగా తీసుకోవద్దు. ఈ వీడియో మీకు కనిపించడమే ఒక సంకేతం. మీరు ఇప్పుడున్న మానసిక స్థితి, మీ జీవితంలోనే జరుగుతున్న పరిణామాలు అన్నీ ఈ సమాచారంతో అనుసంధానం అయ్యి ఉంటాయి. మీరు ఈ మాటలు వినే సమయంలో మీ మనసులో ఏదో ఒక మాట బలంగా తాకితే అది మీకోసం మాత్రమే. ప్రతి ఒక్కరికి అన్ని మాటలు వర్తించవు, కానీ మీకు తాకిన మాటే మీ జీవితానికి సందేశం. మీరు ఈ వీడియోను చూస్తున్న సమయం కూడా ముఖ్యమే. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో ఇది మీకు ఎదురైంది. ఇది మీ అంతఃస్వరాన్ని బలోపేతం చేసే సూచన. కొన్నిసార్లు మనకు దారి తెలియకపోతే విశ్వం మనకు సంకేతాల రూపంలో సహాయం చేస్తుంది. ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమే. దీన్ని విశ్వసించాలా వద్దాలా అనేది మీ మీద ఉంది, కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం మీకు నష్టం కలిగించవచ్చు. ఈ సమాచారాన్ని విన్న తర్వాత మీలో వచ్చిన ఆలోచనలను గమనించండి. అవే మీకు నిజమైన దారి చూపిస్తాయి. ఈ రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే చివరి సందేశం. ఈ రాశివారు ఇంతకాలం తమ జీవితాన్ని ఇతరుల కోసం జీవించారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ కోరికలను పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు ఆ దశ ముగిసింది. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. మీరు ఇకపై మీ విలువను తక్కువన అంచనా వేయకూడదు. మీరు ఎదుర్కొన్న బాధలు మీ బలహీనత కాదు, అవే మీ బలం. మీరు పడిన ప్రతి దెబ్బ మీరు మమ్మల్ని మరింత బలంగా మార్చింది. ఇప్పటి నుంచి మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తులో నిర్మిస్తుంది. భయపడకుండా ముందడుగు వేయండి. మీ అంతఃస్వరాన్ని నమ్మండి. మీరు సరైన దారిలోనే ఉన్నారు. మీ జీవితంలోని మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఈరోజు మొదలవుతుంది. మీరు నమ్మకం పెట్టుకున్న రోజు మీ అదృష్టం పనిచేయడం మొదలవుతుంది. ఈ రాశి వారికి ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. మీరు ఇంతకాలం ఎదురు చూసిన సమయం ఇప్పుడొచ్చింది. ప్రియమైన ఈ రాశి సోదర సోదరీమణులకు, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన జ్యోతిష సమాచారం కాదు. ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి సేకరించిన లోతైన సత్యం ఇది. మీ జీవితంలోని ఇంతకాలం ఎందుకు అడ్డంకులు వచ్చాయో, ఎందుకు ఆలస్యం జరిగింది, ఎందుకు మీరు ఓర్పుతో ఎదురు చూడాల్సి వచ్చిందో ఇప్పటికే మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక విషయం గమనిస్తారు. మీ ఆలోచనలు మెల్లగా మారుతాయి. మీ భయం తగ్గుతుంది. మీ మనసులో ఒక నమ్మకం మొదలవుతుంది. అదే మీ అదృష్టం పనిచేయడం మొదలైన సూచన. ఇక్కడ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పనిచేయకపోవచ్చు, కానీ మీకు తాకిన మాట మీ జీవితానికి ఇచ్చిన సందేశం. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటే. మీ అంతఃస్వరాన్ని నమ్మండి. ఆతృత పడకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవితంలోని జరిగే ప్రతి చిన్న మార్పు మీకు మేలు చేసే దిశలోనే జరుగుతుంది. మీరు ఒంటరిగా లేరు. మీ కర్మఫలం మీకు ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ సందేశం అవసరమైన వారికి చేరనివ్వండి. ఇంకా ఇలాంటి నిజమైన 100% ఆ దైవానుగ్రహం మీ పైన ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇదే ఆ దైవం మీకు ఇస్తున్న అనుగ్రహం అనుకోండి. మీ జీవితంలో వెలుగు మొదలైంది. దాన్ని నమ్మకంతో స్వీకరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.